తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో దేవరపల్లి రజకులు నల్లజర్ల క్యాంప్ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిశారు. దేవరపల్లిలో 1974 లో రజక వృత్తి కొరకు కేటాయించిన పేరమ్మ చెరువు విషయమై చెరువు వద్ద ఉన్న కొంతమందికి రజక వృత్తిదారులకు జరుగుతున్న వివాదం విషయాన్ని గ్రామ రజకులు, జిల్లా రజక నేతలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే, మండల టీడీపీ ప్రెసిడెంట్ దుర్గారావు, ఉమ్మడి జిల్లా రజక జనసంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య తదితరులు చర్చించారు. ఎమ్మెల్యే ఇచ్చిన సూచనల ప్రకారం ఎంతో కాలం నుంచి రగులుతున్న ఈ వివాదాన్ని విడగొట్టడానికి దేవరపల్లి గ్రామంలో ఉన్న కొత్త చెరువును రజకులకు కేటాయిస్తూ సంబంధించిన ప్రభుత్వ పరంగా ప్రక్రియ అంతా కూడా తాను చేయిస్తానని, అదేవిధంగా బోరు వేయిస్తానని హామీ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు హామీ ఇవ్వటమే కాకుండా ఎలక్ట్రికల్ మిషన్స్ ద్వారా రజక వృత్తిదారులకు సహాయం చేస్తానని తెలిపారు. మొట్టమొదటి విడతగా దేవరపల్లిలోనే ప్రారంభిస్తామని తెలిపారు. స్థలం కూడా సేకరించి ఏర్పాటు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీనియర్ టీడీపీ నేత, మండల అధ్యక్షులు దుర్గారావు, మరికొంతమంది పెద్దలు, ఉమ్మడి జిల్లా రజక సంఘం నేతలు జువ్వలపాల సత్యనారాయణ, ఎలమంచల్లి నాగశేషు, జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మీప్రసన్న, కడలి సుబ్బయ్య, నిధునూరు సుబ్బారావు, లింగాల భద్రయ్య, కొనిజర్ల పోలిరాజు, ఉప్పులూరు రాంబాబు పాల్గొన్నారు.